నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనము వరలక్ష్మి వ్రత కథ గురించి, పూజా విధానం గురించి తెలుసుకుంటున్నాము. ఇది ముందుగా పార్ట్స్ చూడకపోయింటే చూసేయండి. ఇప్పుడు తోరం పూజకి ఏం మంత్రాలు చెప్పాలి, అలాగే కట్టుకునేటప్పుడు ఏ శ్లోకం చెప్పాలో తెలుపబోతున్నాను. మనం 9 పోగులు వేసి చేసుకున్నాం కదా, ఆ తోరంని అమ్మవారి ముందు ఉంచి పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ ఇలా చెప్పాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్మై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకం చెప్తూ మనం తోరం కట్టుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాబ్ధి వృద్ధింశ్చ సౌభాగ్యం దేహి మే రమే. నెక్స్ట్ పార్ట్లో వరలక్ష్మి వ్రత కథ చెప్పబోతున్నాను. మిస్ అవ్వకుండా చూసేయండి. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.